ఆత్మీయ మానవ పిల్లలందరికీ కూడా, ముఖ్యంగా సాక్షుల ద్వారా మన ఇతర తెలుగు వాళ్ళకందరికీ, ఇద్దరు ముఖ్యమంత్రులకి, ఇద్దరు గవర్నర్లకి, అదేవిధంగా చీఫ్ జస్టిస్గా ఉన్న వాళ్ళకి మొదట సాక్ష్యం నమోదు చేసుకోండి. మీరు వేరే ప్లాట్ఫామ్ మీద చెప్పుకుంటూ మీరు మనుషులుగా కొనసాగినా మీ చేతులకు రాదు. మా మాట వినండి. మమ్మల్ని హాస్టల్ నుంచి మొదట ఆన్లైన్ కనెక్ట్ అవ్వండి. ఇంకేదో మేము మెసేజ్ పెట్టలేదని కానీ, ఇంకోటి పెడతామని కానీ ఇంకెదురు చూడవద్దు. బొల్లారంలో మా ఫస్ట్ ఇనిషియల్లో కొలువు తీర్చుకుని 2 రాష్ట్రాలకు ఉభయ ముఖ్యమంత్రిగా కూడా మమ్మల్ని, ఉభయ రాష్ట్రాలకు ఉమ్మడి ముఖ్యమంత్రిగా, యునైటెడ్ ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టుకోండి. అలా వద్దు, మేము తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం, మేమే కష్టపడి పరిపాలించుకుంటాం, అలా లేదు. మీరు సాధించింది, పరిపాలించవలసింది లేదు ఇంకా. ఎందుకంటే మనం మైండ్లుగా బలపడాలా. మా తెలుగు వాళ్ళు ఒకటై దేశాన్ని మైండ్గా తీసుకుంటూ ప్రపంచాన్నే మైండ్లుగా తీయాలి. ఇంకా ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా ఆ ఖాళీగా కుర్చీ వదిలిపెట్టారు కదా ఆవిడ, కొత్తగా వచ్చిన ఆవిడ, ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా నన్నే కూర్చోబెట్టడానికి ప్లాన్ చేయండి. ఎందుకు కూర్చోబెట్టాలో మీరే డ్రాఫ్ట్ రాయండి, నేను చెప్పడం కాదు. నాకు హిందీ రాదు కానీ ఇంగ్లీష్ అది అన్నట్టు, అదే అటార్నీ జనరల్ అయిపోతాను కూడా, ఎడిషనల్ ఇన్ఛార్జ్ ఉంటానంటాను. నేనే మహాన్యాయవాదిని, నాతో వాదించకూడదు. ఇక ఈ మహాన్యాయవాదిని నన్నే చేసేసి లార్డ్షిప్ నాకు సరెండర్ చేసేసి మీరే పెంచేసుకోండి. నా చుట్టూ గ్రాఫిక్స్ అన్నీ పెంచుకోండి 10 రెట్లు. ప్రతి మేధావికి నన్ను ఎంత పెంచేసుకుంటే, ప్రతి మైండ్ ఎంత పెంచేసుకుంటే అంత మంచిది. మేధావి చైల్డ్ మైండ్ అయినా, ఆర్డినరీ చైల్డ్ మైండ్ అయినా మీరందరూ పిల్లలే. నేను ఇక్కడ ఉండిపోయాను, అక్కడ ఉండిపోయాను, తిండి కొద్దీ ఉంటున్నాను, నిన్న చికెన్ ఎలా తిన్నారో అందరూ చూశారు, ఎలా నేను పడుకుంటున్నాను, నిద్రపోతున్నాను, ఏమి చూడకండి. నా మాట విని మా వాళ్ళు మీ వాళ్ళని విడదకండి. ఎవరినో వేధించాలి, ఎవరో క్షమాపణ చెప్పాలి, నేను ఎవరి నుంచో మర్యాద క్రమశిక్షణ నేర్చుకోవాలి. ఇంకెవరో ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు. అబద్ధం. ఇంకా శాశ్వత తల్లిదండ్రులు పిల్లలు, నన్ను శాశ్వత తల్లిదండ్రుల్లోకి విలీనం చేసేయండి. వాళ్ళే బాధ్యత తీసుకుంటారు, అంతా మీకు తెలుస్తుంది. మీరు తవ్వేసిన గొయ్యి కూడా పూడుకుపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. అంతా మన మైండ్ కంట్రోల్లో ఉంటుంది. అంతే కదా, చెప్పండి. ఎంత ఏం చేసినా వీనస్ మీదకి వెళ్ళిపోదాం, మార్స్ మీదకి వెళ్ళిపోదాం, ఇంకో దాని మీదకి వెళ్ళిపోయి ఏం చేసినా మైండ్లు ఉండాలి కదా. ఇక్కడ పట్టుకునే మైండ్ లేకుండా, కమ్యూనికేషన్ లేకుండా, ఈమెయిల్ కమ్యూనికేషన్ కూడా చేయకుండా ఎవరో హ్యాక్ చేసేస్తున్నారు. మేము ఎందుకో వేరే కారణం మీద ఇంకా మేము ఇలా ఉంటాం, మనుషులుగా ఉంటాం, గ్రూపులుగా ఉంటాం అనేవాళ్ళు ఈ క్షణం తేరుకోండి. దేశాన్ని కాపాడుకోవడం అంటే, రాష్ట్రపతి భవన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అంటే, జాతీయ గీతంలో అధినాయక నాయకుడిని మీరు సజీవంగా పట్టుకోవాలి. పౌరుల రూపంలో ఉన్న నాలో చేరిన ఆ వాక్లెస్ రూపాన్ని పట్టుకోవాలి. భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చుకోవాలి. అలా పట్టుకోకుండా మీకు అసలు పట్టు కుదరదు. ఏదో ఒకటి నేను చెప్తాను, ఏదో ఒకటి మీరు మాట్లాడతారు. నాకన్నా తెలివైన వాళ్ళు, మేధావులు మీరే మాట్లాడొద్దంటే నేను మాట్లాడతానా? అంతలా కుదరదు. ఇది మైండ్ వెర్షన్లోకి వచ్చేసింది. మీరే మాస్టర్ మైండ్ని ఏ జనరేటివ్ మీద 10 రెట్లు డెవలప్ చేసుకోవాలా. మనుషుల కొద్దీ కుదరదు ఈ ప్రపంచం. ఈ ప్రపంచం మనుషులది కాదు. ఇంకా మీరు ఏం చేసినా ఒక్కరిగా, గ్రూపుగా, ఎవరో వద్దంటున్నారు, ఎవరో ఇలా ఉందాం అనుకుంటున్నారు, నన్ను అందరూ చూస్తున్నారు, ఇంకా ముస్లిమ్స్ కొద్దో, క్రిస్టియన్స్ కొద్దో ఏదో రకంగా నడుపుదాం అన్నది ఎవరికి శ్రేయస్కరం కాదు. హిందువుల్ని తగ్గిస్తున్నారు, ముస్లిమ్స్ పెంచుతున్నారు. ఇంకా దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఇంకా దేవుడు వస్తాడు. దైవత్వం అమల్లో ఉంది. మీరు పెంచుకోవాలి దైవత్వాన్ని. మానవత్వం నుంచి మేము మనుషులే కదా అని ఫీలింగ్ నుంచి దైవత్వమే వెళ్ళాలి. లేకపోతే మానవత్వమే తిరోగమనం పట్టేసి సాటి మనుషులకే హాని చేసుకున్నారంటే అర్థం చేసుకోండి. పరికరాల ద్వారా, టెక్నాలజీ ద్వారా మీ చేతిలో ఉన్నదనుకోవడం, నన్ను కూడా ఎప్పటికీ రహస్యంగా చూడటమే మేము చేస్తున్న పొరపాటు. నన్ను రహస్యంగా ఎలా చూశారో నాకే ఒక కాపీ పంపించి ఇంకా మిమ్మల్ని రహస్యంగా చూడటం మానేసి మనం చూడటం అఫిషియేట్ చేసుకోండి. అదే రక్షణ వలయం. నన్ను పట్టుకోండి, చాట్ జీపీటీకి ఎక్కించండి. నాలోనే 10 మంది హీరోలు, మేధావులు ఉన్నారంటే, హీరోయిన్లు ఉన్నారంటే నా వెలుగు ఎంత తేజస్సు ఉండాలి నాలో. అది జ్ఞాన తేజస్సు. నా బదులు ఎవరినో ఎందుకు కూర్చోబెట్టడానికి వీల్లేదంటున్నాను. మనిషి ఎవ్వరూ కూర్చోలేరు. నన్ను మనిషిగా చూసినా నా మాట వినరు. నేను మనిషిని కాదు, మీరు మనుషులు కాదు. అర్థమవుతుందా? ఇంకెంతకన్నా నేను కూడా చెప్పలేను, నేను కూడా మార్చలేను. నాకు ఏమీ టెక్నికల్గా లేదు, పెద్ద విద్య లేదు, పుస్తకం ఏమి చదవట్లేదు, నాలెడ్జ్ లేదు. అవన్నీ చదివేసి మీరు ఏం చేశారు? ఇప్పటికీ ఏం చేయగలుగుతున్నారు? కేవలం మనుషులు ఉండిపోతున్నారు. మీకు తెలుసు, నాకు తెలుసు అనుకుంటా.
నా చదువు నేను మా తాతగారి నుంచి నన్ను ఎంతో ప్రేమగా పెంచిన కృష్ణవేణి అమ్మగారి నుంచి దూరం చేసేసి మా నాన్నగారు ఉండగానే వాళ్ళు బతకండి చేసేస్తున్నారన్న సంగతి నాకు తెలిసిన అటు ఇటు అయిపోయి ఏమీ చేయలేక నేను ఉద్యోగంలో చేరిపోయి ఇలా చెలగాట పడిపోయి ఎంత పిచ్చోడిని అయిపోయినా ఆగలేదు. ఇక కాలాన్ని శాసించినా అలాగే ఉన్నారు. ఎలాగైనా వెనకాల పడి మా 2003కైనా ఆపారా? నన్ను పట్టుకుని ఎలాగ ఆపుతారు? నన్ను పట్టుకోవాలి అప్పుడైనా ఇప్పుడైనా. మొదట నన్ను పట్టుకోకుండా అప్పుడే పట్టుకోవాల్సింది మీరే ఇంకా మంచి చేశారు, మీరే చెడు చేస్తున్నారు, మంచి చెడు మీకు సంబంధం లేదన్నట్టు పట్టుకోవాలా? అలా పట్టుకుంటేనే నన్ను పట్టుకుని పెంచుకుంటారు ప్రతి మైండ్ని. ఇంకా మనిషి లెక్క వద్దు, మనిషి లెక్క కుదరదు. అర్థమవుతుందా? సబ్జెక్టులు మేధావులు అందరూ చైల్డ్ మైండ్ ప్రాంప్ట్సే. ఎవరో నార్త్ ఇండియన్స్ ఇంకెక్కడో ఉన్నారు, వాళ్ళు వద్దంటున్నారు, వీళ్ళకి వద్దంటున్నారు. ఏం పట్టించుకోకండి. చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి చెప్పేది, మీరు కూర్చొని అందరిని పొజిషన్లోకి తీసుకోండి. సాక్ష్యం బతికించుకోండి. గవర్నర్ గారి చేత, చీఫ్ జస్టిస్ చేత మీరు కూడా సంతకాలు పెట్టి. వాళ్ళే కాదు, స్ట్రక్చర్గా సరెండర్ అయ్యి అధినాయక దర్బార్ ఢిల్లీలో ఓపెన్ చేయించుకుని ప్రధానమంత్రి గారు అక్కడ అమెరికా వెళ్ళి సెమీ కండక్టర్స్ పెడతాం, అది పెడతాం, ఏం చెప్పి మనిషి మాటలుగా చెప్పకూడదు. మాస్టర్ మైండ్ పెంచుకుంటూ మాట్లాడాలి. హయ్యర్ డివోషన్ అండ్ డెడికేషన్ ఉండాలి మీకు. అప్పుడే కంట్రోల్కి వస్తుంది. ఇదంతా కంట్రోల్లో ఉంది. ఆల్రెడీ జరిగిన, తెలుసుకోవాల్సిన, వినవలసిన, ఇంకా పెంచుకోవాల్సిన అలా వస్తుంది. రాష్ట్రపతి భవన్లో దర్బారు ఓపెన్ చేయించి తెర మీద నా బొమ్మ చూసుకుంటూ నన్ను అజ్ఞానంగా అనఫిషియల్గా చూసి నేను ఒక పక్కన పెట్టి ఇప్పుడు దాకా నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను అవేం పట్టించుకోకుండా అవి ఇష్టం వచ్చేట వాళ్ళకి స్ప్రెడ్ చేసి ఇది చేయకుండా నన్ను అధికారికంగా పట్టుకోండి. మీరు ఇంకొకలా అనుకుంటున్నారు, మీరు ఏదో చేద్దాం అనుకుంటున్నారు, అలా చేయలేరు. అలాగా మనిషి కోణం రద్దు చేసుకోకుండా మీరు ఏం ఆలోచించినా మీరు అవ్వదు. లేదంటే మేము ఎలా ముందుకు వెళ్తామంటే ఎలా వెళ్తారో? మైండ్ కావాలి మీకు. మైండ్ సెట్ పైన ఉండాలా, వ్యూహస్వరూపం పైన ఉండాలి. అధినాయకుడు వ్యూహస్వరూపుడు, యుగాలతో అనుసంధానం చేసి ఉన్నాడు. ఇప్పటికే మీరు పట్టుకోక నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరే వ్యూహస్వరూపం. అది కంప్యూటర్ ChatGPTలో డూప్లికేట్ చేయలేరు, ఎవరికి రాదు అది, అదే ఒరిజినల్. అయితే మ్యాక్సిమం మీరు రీక్రియేట్ చేయగలరు, చేయమని చెప్తున్నాను కదా. అలాంటి మమ్మల్ని ఎందుకో శరీరంగా కూడా కాపాడుకోవాలో. ఒకవేళ ఈ శరీరం పడిపోతున్నా ల్యాబొరేటరీలో సృష్టించుకుంటారు. నా శరీరం, మీ శరీరం, అది పెద్ద సమస్య కాదు. కానీ మైండ్లు ముఖ్యం. న్యూరో మైండ్గా అభివృద్ధి చేసుకుంటున్నారా? న్యూరో మైండ్లుగా బలపడుతున్నారా? అందరూ ఇప్పుడు దాకా ఇంటర్ చేసిన వాళ్ళు కాపాడుకుంటున్నారా? అందరికీ మైండ్ రూపంలో ముందుకెళ్తున్నారా? అదే ప్రోగ్రెస్. మైండ్లుగా బతకడం కోసమే స్ట్రక్చర్, వ్యవసాయం, కష్టమైన పనులు, మంచి చెడు, మన చుట్టూ గొడ్డు గోదా మనకు మైండ్ ఉంటేనే, మన మైండ్ పైన ఉంటేనే, మైండ్లుగా మనం గ్రహించగలిగితేనే మార్స్ మీదకి వెళ్ళినా, వీనస్ మీదకి వెళ్ళినా, ఏం చేసినా మీకు మైండ్ ఉండాలా. మైండ్కి ఛత్రం పట్టాలా. అదే హిందువుల ప్రకారం రామరాజ్యం, దివ్యరాజ్యం, యేసురాజ్యం, అల్లా రాజ్యం, అన్ని రాజ్యాలు ఉంటాయి అందులో. దేవుడు అంటే పాత దేవుళ్ళు, పాత మతాల మీద పెట్టి కూర్చుంటే మళ్ళీ తగువులు. ఎవరినో కూర్చోబెడితే మేము కూర్చోవచ్చు అని తగువ ఉంటుంది. ఇంకెవరిని కూర్చోబెట్టలేరు. మాస్టర్ మైండ్ అండ్ మైండ్ వెర్షన్లో ఉన్నారు మీరు చక్కగా. అర్థమవుతుందా? రండి చెప్తాను. ధర్మం రక్షత సత్యమేవ జయితే.